సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ వందనాలండి. మరి సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటంటే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్న విధానాన్ని జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరత క్రైస్తవులైనటువంటి మన అందరి మీద ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఎలాగ ఆరాధించాలి అన్నటువంటి విషయాన్ని మనం కొద్దిసేపు దేవుని వాక్యం ద్వారాగా మనం తెలుసుకుందామండి. అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని బైబిల్ గ్రంథం మనం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆదికాండము 2:7 మనం చదువుకున్నట్లయితే మరి దేవుడైన యెహోవా నేలమట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవునిలో నుంచి ఆత్మ నరుల్లోనికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. మట్టి బొమ్మలోనికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కానీ ఆయన్ని మనం ఎలాగ ఆరాధించాలన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యథార్థంగా ఆరాధించవలసినటువంటి అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోహాను రాసిన సువార్త 4:23 మనం చదువుకుందామండి. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తాను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకునిచున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, తండ్రి కోరుకుంటున్నాడంట. నన్ను ఆరాధించే విధానం నా పిల్లలు నేర్చుకున్నారు అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి యథార్థంగా ఆరాధించడం అంటే ఏ కల్ముషము ఉండడానికి వీలు లేదు. మరి దేవుడని భయభక్తులతో మనం ఆరాధించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని యథార్థంగా అంటే హృదయపూర్వకంగా మరి ఆయన ఆరాధించాలన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. హృదయపూర్వకంగా మరి ఆయన్ని ఆరాధించాలన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సామెతల గ్రంథంలోనికి మనం వెళ్దామండి. సామెతల గ్రంథము 3:5 మనం చదువుకుందామండి. నీ పూర్ణ హృదయంతోనూ యెహోవాయందు నమ్మకం ఉంచుము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలాగంటండి? పూర్ణ హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచాలంటండి. ఎలా? నీ సబుద్ధిని ఆధారం చేసుకోనక అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోవడానికి వీలు లేదండి. సబుద్ధి అనగా సొంత బుద్ధి. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. యెహోవా యందు మనం నమ్మకం ఉంచవలసిన అవసరత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అంటే దేవుడి మీద మనం నమ్మకం ఉంచాలండి. మరి క్రీస్తులోనికి బాప్తిసం పొందుతున్నాం మనం, మరి ఆయన యథార్థంగా ఆరాధిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. యథార్థత అంటే హృదయపూర్వకంగా మరి ఆయన్ని ఆరాధించవలసినటువంటి బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8:32 మనం చదువుకుందాం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే యథార్థంగా ఆరాధించినప్పుడు సత్యం ఏం చేద్దంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఏ భయము ఉండదు, ఏ పాపం మనలో కనపడదు.
యథార్థవంతులు మనం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు మనందరినీ కూడా ఎలాగా ఆయన చేసినట్టు యథార్థవంతులుగా చేశాడంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. యథార్థవంతులు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎటువంటి కల్ముషం లేకుండా, హృదయంలో ఎటువంటి ఆలోచన లేకుండా యథార్థంగా ఉన్నటువంటి వారం మనమని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానం ఆ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మనం గమనించినట్లయితే మరి యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం ఒక వచనాన్ని మనం గమనిద్దామండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. వాక్యమైన దేవుడు అండి ప్రభువైన క్రీస్తు వారు ఎవరంటే వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆది యందు ఎక్కడ ఉన్నాడండి ఆయన? ప్రభువైన క్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఆది అందే ఉన్నాడు ఆయన. మరి కొంతమంది బోధకులు ఏ విధంగా బోధిస్తున్నారంటే కొన్ని దినాలు అయిందండి ఆయన వచ్చినట్టుగా బోధించేవాడు కొంతమంది ఉన్నారు, కానీ వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. వాక్యాన్ని మీద అవగాహన లేక మాట్లాడుతున్నవారు అనేకులు ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా దేవుని వాక్యం సెలవివ్వట్లేదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే అదే యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆ వాక్యం శరీరధారే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచుండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ వాక్యం ఎలా ఉందటండి? శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచుండును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి వాక్యము అనగానే వాక్యం మనం చదువుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటండి. మనము దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ధన్యులు ఉండి మనం క్రైస్తవులు అనగానే. మరి ఆయన ఆరాధించి విధానాన్ని మనం నేర్చుకోవాలండి. ప్రతి పునరుద్ధరణ దినాన్ని ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నామంటే మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా, లేక ఏ విధంగా ఆరాధిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించవలసిన బద్ధులమై ఉన్నామంటే మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి ఆయన్ని. ఆ విధంగా ఆరాధిస్తున్నామా లేదా మనం అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు కోరుకునే విధానం కూడా అదే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. అంటే దేవుడు ప్రతి ఒక్క మాట కూడా బైబిల్ గ్రంథం నుంచి మనకు తెలియపరుస్తూ ఉన్నాడండి. మనం గమనించుకోవాలి. మన ప్రయాణం ఎక్కడికండి? పరలోకానికి. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ ఆయన పనులు చేయవలసిన బద్ధులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఆరాధించే విధానాన్ని మనం నేర్చుకోవాలి. ముందు మన ఇష్టానుసారంగా ఆరాధిస్తే మన ఆరాధన ఆయన అంగీకరించడం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన వాక్యానుసారంగా మనం ఆరాధించవలసిన బద్ధులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు కూడా మనం చదువుకుందామండి. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి. చూడండి, మనం విలువ పెట్టి కొనబడ్డామంటే ఎలాంటి విలువ? తన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం ఇచ్చి మనల్ని అందరినీ కొన్నాడండి ఆయన. ఎంత గొప్ప ధన్యత అండి. కానీ ఆయన ఆరాధించే విధానాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి పునరుద్ధాన దినాన్ని ఆయన ఆరాధించడానికి వెళ్ళలేకపోతున్నామంటే మరి మనం ఏమై ఉన్నాము, మనకు మనం ప్రశ్న వేసుకోవాల్సిన బద్ధులమై ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపడి మీలోనే ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. మన సొత్తు కాదంటే మనమేమనుకుంటాం? మన సొత్తు అనుకుంటామండి. మనం విలువ పెట్టి కొనబడిన వారు అంటే తన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం ఇచ్చి మన అందరినీ కూడా కొనేసాడండి ఆయన. ఆ రక్తం అంతా ఖర్చు అయినప్పుడు నీరు కారిందని వ్రాయబడదండి బైబిల్లో. అంటే ఎంత త్యాగం చేశాడో చూడండి మన గురించి ఆయన, ప్రభువైన క్రీస్తు వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం పాపం చేయడం ఏంటి, ఆయన శిలువ మరణం పొందడం ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ శిక్ష మన మీద పడాలి. పిడిగుద్దులు గుద్దారు, వస్త్రహీనత కలిగి ఉన్నాడు, ముఖం మీద ఉమ్మేశారు. మరి శిలువలో ఆయన శిలువ లాకుండా నడేండలో వెళ్ళాడు ఆయన. అదేవిధంగా ముళ్ళ కిరీటాన్ని పెట్టారు ఆయనకి. చీట్లు వేసుకుని ఎవరిది ఇది అని తెలియపరిచినట్టుగా అవమానపరిచారు ఆయన్ని. అలాంటి త్యాగం చేసినటువంటి దేవాది దేవుని కుమారుణ్ణి మన ఆత్మతోనూ సత్యంతోనూ
మరి ఆయన ద్వారాగా దేవుణ్ణి ఆరాధించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు ద్వారాగానే దేవుణ్ణి ఆరాధిస్తామండి మనం. ఈ విషయం కూడా గుర్తెరిగి ఉండాలి. కొంతమంది ఎలాగ ఆరాధిస్తున్నారంటే క్రీస్తునే డైరెక్ట్గా ఆరాధిస్తున్నారు. ఆ విధంగా కాదు, క్రీస్తు ద్వారాగా తండ్రి అనే దేవుణ్ణి మనం ఆరాధించాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన మధ్యవర్తే ఉన్నాడు మనకి. మన లేఖనాలను మనం గమనిస్తూ ఉండాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మరో ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. 3వ అధ్యాయంలోనికి వెళ్దామండి. మనం 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుందామండి. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? మనం దేవుని ఆలయమే ఉన్నామంటండి. మనమేమనుకుంటున్నాం? ఈ భౌతికమైన ఆలయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మనమే ఆలయం ఉన్నాము అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడండి ఈ విషయం. అటువంటిప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మనం ఆలయమే ఉన్నామంటండి ఆయనకి. అటువంటి ఆలయం ఎంత శుద్ధిగా ఉండాలండి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆలయం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. భౌతికమైన ఆలయాలు చూసినప్పుడు మంచి పెయింట్లు వేసి నీట్గా తయారు చేసి ముస్తాబు చేసి పెడుతూ ఉంటారు. కానీ నీ హృదయమైన ఆలయం ఏ విధంగా ఉందో నీకు నువ్వు ప్రశ్న వేసుకోవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నీ హృదయమైన ఆలయాన్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరత ఉంది. అదే 17వ వచనంలో, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవరైనా సరే దేవుని ఆలయాన్ని పాడు చేయడానికి వీలు లేదని చెప్తున్నాడండి ఆయన. అంటే ఈ భౌతికమైన ఆలయం గురించి మాట్లాడట్లేదు ఆయన, ఆత్మ సంబంధమైన ఆలయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలండి ఆయన్ని. మన ఆరాధన ఆయన దగ్గర చేరాలంటే మనం పరిశుద్ధమై ఉండవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఆయన 16లో అంటున్నాడు, 3:16 కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. క్రైస్తవుల్లో కూడా ఈ దినాల్లో భిన్న అభిప్రాయాలు వచ్చేసేయండి. ఒకరు మంచిగా వాక్యం చెప్తే ఎదట సహోదరులు ఓర్చుకోలేని పరిస్థితి ఉంది. ఏంటంటే వాళ్ళు చెప్పలేరు, ఎదటి వారు చెప్పినప్పుడు వాళ్ళు దిగమింగుకోలేకపోతున్నారు. ఆ విధంగా ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనం పరిశుద్ధులం కనుక, నిర్దోషులం కనుక మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం 4-6 కలిపి ఉంటాయండి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఎలాగ ఉండాలని, పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని అని అక్కడ రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి ఎలాంటి అర్హతని క్రైస్తవులు అనగానే, క్రైస్తవులు అంటే లేనురు అనుకుంటారు. క్రైస్తవులు అనగానే ఉన్నవారు, ఏంటంటే తండ్రిని దేవుడు ఉన్నవారు, ప్రభుని క్రీస్తు వారు ఉన్నవారు, మనం కూడా ఉన్నవారమండి. ఈ లోకంలో కొన్ని దినాలు మనం ప్రయాణం చేసి వెళ్ళిపోతాం. ఈ లోకంలో కొన్ని దినాలు ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతాం మనం. కానీ పరిస్థితి పరలోకమందున్నదని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం ఇక్కడ పౌరులం కాదండి, పరలోక పౌరులం మనం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ ఈ లోకంలో కొంతకాలం మాత్రమే మనం జీవిస్తాము. జీవించినంత కాలము ఎంత కష్టమైనా, నష్టమైనా, ఇరికైనా, ఇబ్బంది అయినా దేవుని హత్తుకుని జీవించవలసిన అవసరం ఉంది మనకి. మరి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే మామూలు విషయం కాదన్నటువంటి విషయాన్ని గమనించాలండి. యథార్థంగా ఆరాధించేవారే ఆయన కావాలని కోరుకుంటున్నాడు. మరి నీ ఆరాధన ఏ విధంగా ఉంది? నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి మనం వెళ్దామండి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మరి మన విషయం అయితే ఏ విధంగా మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందామండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకును. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునండి. చూడండి, పిల్లలకి ఆయన హెచ్చరిక చెప్తూ ఉన్నాడు, మీరు ఏ విధంగా నడుచుకుంటున్నారు అన్నటువంటి పరిమళ వాసన కలిగి ఉండాలంటే క్రైస్తవులు ఆ విధంగా ఉంటున్నారండి. ఈ దినాల్లో గమనించినట్లయితే క్రైస్తవులు భిన్నాభిప్రాయాలు, క్రైస్తవులు ఒకళ్ళంటే ఒకరు పడవట్లేదు. ఆ విధంగా ఉండకూడదంటే ప్రేమ కలిగి ఉండాలంటే మనం దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎన్ని లేనట్లయితే నువ్వు పునరుద్ధరణ దినన్నా, ఆదివారం దినన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించలేవు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి.
అది ఆరాధించాలంటే ఈ అన్ని క్వాలిటీస్ ఉండవలసిన అవసరం ఉంది క్రైస్తవుల్లో. ఎదట సహోదరుణ్ణి ప్రేమించవలసిన బద్దులమై ఉన్న ఎదట సహోదరుని ప్రేమించిన వాడు నన్ను ఎలా ప్రేమిస్తాడు అని దేవుడే అడుగుతున్నాడండి. అందుకని ఎదట సహోదరుని ఎవరైతే ప్రేమిస్తారో నన్ను ప్రేమించిన వారు అన్నటువంటి ప్రేమ ఆయన మనకు తెలియపరిచాడండి. ఎంత గొప్ప దయామయుడు, ఎంత గొప్ప కరుణామయుడు చూడండి ఆయన. అది ఎంత కష్టమనిపిస్తుంది ఒకసారి మనం అంటే కొంతమంది అంటే మనకి ఇష్టం లేనప్పుడు వాళ్ళతో మనం యథార్థంగా జీవించలేం. అందుకే దేవుడు కలిసి మెలిసి ఉండవలసిన బద్దులమై ఉన్నారని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మన అందరం మనం ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామంటే మన యొక్క అర్పణలు, మన యొక్క ప్రార్థనలు, మన యొక్క ఆరాధించే విధానం ఆయన దగ్గర చేరాలి అంటే మనం పరిశుద్ధులమై ఉండవలసిన అవసరం ఉంది. ఏ కల్ముషం మనలో ఉండడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మరి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడే మనకి ఈ విషయాలన్నీ తెలియపరుస్తున్నాడండి. అయినప్పటికీ కూడా మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనం ప్రశ్న వేసుకోవాల్సిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం ఉండడానికి వీలు లేదు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 56వ వచనం ఏమంటున్నారంటే అక్కడ, నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. 57 కూడా చదువుకుందామండి. జీవంగల తండ్రిని పంపును గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినివాడు నా మూలంగా జీవించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి యూదులకి విషయం అర్థం కాలేదు. ఇతను ఎలా తినగలం అనుకున్నారంటండి. ప్రశ్న చూడండి అలాగే వేసుకున్నారు. ఇతను ఎలా తినగలము? ఆయన ఆత్మీయమైన మాటలు చెప్తుంటే వీళ్ళ భౌతికంగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈ దినాల్లో కూడా క్రైస్తవులంటే వారు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఏమని అంటున్నారంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నా యందును నేను వాని యందును నిలిచిందు. అంటే ప్రభురాత్రి బల్ల కార్యక్రమంలో ఆయన శరీరానికి గుర్తుగా, ఆయన శరీరానికి మరి సాదర్శకున్న రొట్టె తిన్నప్పుడు, ద్రాక్షరసం మనం తాగినప్పుడు మరి ఆయన్ని మనం జ్ఞాపం చేసుకోవాలంటండి. అప్పుడు ఆయన మన యందు ఉంటాడంటే మనం ఆయన యందు ఉంటామండి. ఎంత గొప్ప ధన్యత అండి. కొంతమంది చర్చికి వెళ్ళి బల్లారాధనలో పాలు పొందకుండా వెళ్ళిపోతుంటారు పాస్టర్ గారి చెప్పి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు క్రీస్తులో బాప్తిసం పొందామంటే నువ్వేం అర్థం చేసుకున్నావు? ఆయన ఆరాధించే విధానాన్ని నేర్చుకోవాలి. మొదటి స్థానాన్ని దేవునికి మనం ఇవ్వాల్సిన బద్దులమై ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. మొదటి స్థానాన్ని మనం దేవునికి ఇవ్వాలండి. దేవుడికి ఇస్తేనే అప్పుడు ఆ సంతోషం వేరేగా ఉంటుందండి. ఆ సంతోషం ఎంత వేరేగా ఉంటుందంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుందండి. ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు మరి వేరేగా అనిపిస్తూ ఉంటుందండి. ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఆయన గుర్తిరిగినప్పుడు ఆయన విడిచిపెట్టలేమన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకుని ఆయన్ని ఆశీర్వదించిన నరుడు ధన్యుడు. అంటే రుచి అన్నది మనకు తెలియాలండి దేవుని గురించి. అప్పుడు ఆయన ఆశీర్వదించిన నరుడు ధన్యుడు అంటండి. ఆ రుచినికి తెలియకుండా నువ్వేం చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. రుచి గలవారు దేవురు. ఇప్పుడు భౌతికంగా మనం ఆలోచించినప్పుడు ఎక్కడన్నా మంచి రుచిగల పదార్థాలు ఎక్కడ ఉంటాయంటే ఎవరు అందరూ చెప్పేస్తారండి లైన్గా. కానీ దేవుని గురించి ఆత్మీయ మాటలు చెప్పేవారు ఈ దినాల్లో కరువు అయిపోయారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే భౌతికమైన విషయాలు ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు చేసి చెప్తూ ఉన్నారు. ఆత్మీయమైన విషయాలు దేవుని గురించి చెప్పట్లేదు. ఎందుకంటే నిత్యరాజ్యం వెళ్ళి మాటలని మరుగు చేసేస్తున్నారు. అంటే సబ్జెక్ట్ అర్థం కావట్లేదండి. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. బైబిల్ చదవట్లేదు. ఆదివారం దినాన్ని బైబిల్ చేస్తున్నారు. ఆ 2 గంటల చూపే. ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంటే మనం అంటే ఆ రుచి ఎరిగినప్పుడు మనం మానలేమండి. ఆయన వెంబడిస్తూ ఉంటాం. మనం ఎన్ని కష్టాలున్నా, నష్టాలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా దేవుని పరంగానే మొదటి స్థానాన్ని మనం ఇస్తామన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మొదటి స్థానాన్ని ఆయనకి ఇచ్చేస్తామండి మనం, ఇంకెనకాడం మనం. ఎందుకంటే దేవుడు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు మనకు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత గొప్ప అర్హత అండి. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే మరి గొప్ప ధన్యత అది. అంజనండి మనల్ని దేవుడు జగత్ పునాది వేయబడక మునిపై ఏర్పాటు చేసుకున్నాడండి. మరి చూడండి ఎంత గొప్ప ధన్యత. అసలు ఈ అవకాశం మనకు లేదు. అప్పుడు ఉన్నటువంటి యూదులకు ఉంది ఈ అవకాశం. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఉందండి. కానీ మనల్ని చూడండి ఎలా కలుపుకున్నాడు దేవుడు. మధ్య గోడని విడదీసేసాడండి. ఉభయాల్ని ఏకం చేశాడండి దేవుడు. అంటే మనల్ని కూడా వాళ్ళతో సమానంగా కలిపాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. మరి యూదులు నిష్ఠా విషయంలో మనం ఆలోచించినట్లయితే వాళ్ళ విధానాలు వేరేగా ఉంటాయి. అదేవిధంగా మనల్ని కూడా
ఒకే పక్షానికి దేవుడు తీసుకొచ్చాడంటే ఎంత గొప్ప ధన్యం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలసిన బొద్దులమై ఉన్నాం మనం. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. 14వ వచనం, ఆకాశ మండలమునకు వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడంటే, గొప్ప ప్రధాన యాజకుడు అంటే మనకి ఆయన ఇంకేం కావాలండి మనకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేయబడదాము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం ఒప్పుకోలేంటండి. క్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు ఎలా చెప్తాం? నిజంగానే మేము దేవుని అంగీకరించామండి, అందుకని నేను క్రీస్తులో బాప్తిసం పొందుతున్నానండి అని ఖచ్చితంగా చెప్తాం. కానీ ప్రతి పునరుద్ధాన దినాన్ని అటెండ్ అవుతున్నామా అంటే ప్రతి ఆదివారం దినాన అటెండ్ అవుతున్నామా చర్చికి? మరి ప్రభు యొక్క బల కార్యక్రమంలో పాలు పొందుతున్నామా? మొదట ప్రార్థన నుంచి మనం అటెండ్ అయి ఉంటున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ భౌతికమైన విషయాలు కొన్ని రోజులు ఉంటాయి, వెళ్ళిపోతాయి. కానీ దేవుణ్ణి ఆరాధించి విధానం వచ్చినప్పటికీ మనం భయభక్తులతో ఉండవలసిన అవసరం ఉందండి. అందుకనే దేవుడు కూడా ఏమంటాడంటే నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉంటాడంటండి. ఎంత గొప్ప ధన్యత అండి. నీతిమంతులం అంటే ఎవరమండి? క్రీస్తులో బాప్తిసం పొందిన మనమే నీతిమంతులం, ఉచితంగా నీతిమంతులం అయిపోమని రోమాపత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఉచితంగా నీతిమంతులం అండి. అందుకే మనకు వాల్యూ తెలియట్లేదండి. మనకి బైబిల్ అంటే వాల్యూ తెలియట్లేదు. అంటే బైబిల్ చదువుకోవడానికి అవకాశాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. పితరుల కాలంలో ఒక్కొక్క సమయంలో మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట గురించి వేగులు పడుతూ ఉండేవారు అంటాడు పితరులు. అలాగే సమాధానం కూడా చెప్పేవారు. ఇప్పుడు ఎంత అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే బైబిల్ ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన ఎంత గొప్ప ధన్యత అండి. అందుకని మనం ఆయన ఆత్మతో సత్యంతో ఏ విధంగా ఆరాధించాలి, ఏమేం పనులు చేయాలి మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అన్నటువంటి విషయాన్ని మనం ఒక్కోటి గమనిస్తూ ఉన్నాం. ఆయన ఎవరంటే గొప్ప ప్రధాన యాజకుడు అంటండి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేయబడ్డదము. ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేయబట్టాలండి. మనం అంటే వెనతిరగడానికి వీల్లేదు. వెనతిరగడం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మరి వెనక్కి తిరిగి వాళ్ళు ఏ విధంగా ఉంటారన్నటువంటి విషయాన్ని ఇక్కడ కూడా తెలియపరుస్తున్నాడండి. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని కూడా మరి హెబ్రీ సంఘానికి రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఏమని? 6వ అధ్యాయం 4వ వచనం, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరం చూసి పరిశుద్ధాత్మలో పాలువారే దేవుని దివ్యవాక్యం రాబోయే ఒక సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువేసు బహాటంగా ఆయన మరలా అవమానపరుచున్నారు. గనుక మారు మంచి పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అని తెలియపరచడం ఇంకోసారి అవకాశం లేదండి మనకి. మనం ఏమనుకుంటామంటే ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, ఆయన క్షమించేస్తాడని మనం అనుకుంటున్నాం. మన దేవుడు అంటే ప్రతిదినము కోపపడి దేవుడు అంటండి. మరి మనం గమనించినట్లయితే ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది అంటండి. చూడండి, మరి మానవుని కోపం ఎన్నాళ్ళు ఉంటుందండి? సంవత్సరాలు ఉంటుంది. కానీ మానవుని ఒక కోపం సూర్యుడు అస్తమించినప్పటికీ వెళ్ళిపోవాలంటండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట వ్రాయబడి ఉంది. 26వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కోపం గురించి కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని కోపం ఎలాగంటే ప్రతిదినము కోపపడి దేవునికి ఒక నిమిషం మాత్రమే ఉంటుందంటే కోపం. చూడండి, మరి మనం పైకి నటిస్తూ ఉంటాం. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నావంటే నువ్వేమై ఉన్నా హృదయపూర్వకంగా ఆరాధించాలని చెప్తున్నాడు. అట్టివారే నాకు కావాలని చెప్తున్నాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని మనం ఆయన ఆరాధించే విధానం తెలుసుకుని ఆయన ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26, 27, 28 మనం చదువుకుందామండి. 26, 27, 28. పవిత్రుడును నిర్దోషియు నిష్ఫలంకుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి ఇట్టు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఎవరండినా ప్రభుని క్రీస్తు వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను
యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రములకు తరువాత వచ్చిన పరిపూర్ణమైన వాక్యం నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఆయన ఆ ప్రధాన యాజకులకు వాళ్ళే మొదట తన సొంత పాపముల కొరకును తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినమును బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దినదినాల బలులు అర్పించవలసిన పని లేదంటండి మనం. ఎందుకంటే అప్పుడున్నటువంటి పితరుల్లో దినదినం బలి అర్పించేవారు. బలిపీఠం ఉండేది, ఒక ప్రధాన యాజకుడు ఉండి కూడా అక్కడ ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి, అంటే ఇలా బయట ఉండే ప్రధాన యాజకుడికి ఇవ్వాలండి అన్ని ఏమేమి అర్పించాలన్నది. వీళ్ళ పక్షాన ఒక ప్రధాన యాజకుడు బలి అర్పించేవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ అలాంటి బలి అర్పించవలసిన పని లేదంటే ఎందుకు? ఆ ఏకైక కుమారుని బలియోగం చేశాడు తండ్రిని దేవుడు మన కొరకు. ఆయన ఒక్కసారే రక్తం చిందించేశాడండి. అవన్నీ కొట్టివేయబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. తర్వాత మనకు ఒక కొలత పెట్టాడండి ఆయన. ఆ కొలతను కూడా చూసుకుందాం మనం. ఆ కొలత ఎలాగున్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇటువంటి కొలత పెట్టాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. మన కొలత పెట్టడం ఏంటంటే ఆయన ఆరాధించే విధానంలో కూడా కొలత ఉందా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి కొలత పెట్టాడో అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసుకుందామండి. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్తున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కొంచెంగా విత్తువాడు అంటే కొంచెంగానే పంట కోతాడు. అంటే మనం దేవునికి కానుకలు చెల్లిస్తున్నామంటే, ఆరాధించి దాంట్లో ఇది ఒక భాగం చెల్లిస్తున్నామంటే ఏ విధంగా నువ్వు విత్తుతున్నావు, నువ్వు ఏ విధంగా దేవునికి ఇస్తున్నావు. కొంచెంగా ఇచ్చేవాడు కొంచెంగానే పంట కోతాడు. అంటే నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావా, అదే ఆశీర్వాదాలు నీకు వస్తాయి. 100 రూపాయలు నీకు రావు. నువ్వు 100 రూపాయలు ఇస్తున్నావా, 100 రూపాయల ఆశీర్వాదాలు నీకు దేవుడు ఇస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మళ్ళీ ఇంకో విషయం ఏం తెలియబడుతుందంటే 7వ వచనంలో 9వ అధ్యాయం 7వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం గమనించి, చనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఉత్సాహంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఈ లోకంలోనికి వచ్చేవాడు ఏమీ తీసుకురాలేదండి. ఈ లోకంలోంచి ఏమీ కూడా తీసుకుని పోలేం. అన్న వస్త్రాలు కలిగి ఉండవలసిన అవసరం ఉంది మనకి. అంటే ఈ లోకంలోకి వచ్చిన ధనం సంపాదించామా, మనకి ఏమీ తెలియదు. ఈ లోకంలో ఏమీ తేలేదు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోకం నుంచి ఏమి కూడా మనం తీసుకుని పోలేమన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. లూకా సువార్తలోకి వెళ్దామంటే మరొక మాటని మనం చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 37-38 మనం చదువుకుందామండి. తీర్పు తీర్చకుడే, అప్పుడు మీకు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడే, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఇయ్యడి, అప్పుడు మీకు ఇయ్యబడను. అనిసి కుదించి దిగజారినట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోటే మీకు మరలా కొలవబడినని చెప్పాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఏవైతే కొలత కొలుతున్నామో అదే కొలతతో దేవుడు కూడా మనకి ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ ఆ పనులు ఈ పనులు గుర్తుకు వస్తూ ఉంటాయండి. ఎలాగంటే దేవునికి సంద ఇచ్చినప్పటికీ, మరి ఆరాధనించడానికి వచ్చినప్పుడు చర్చిలోకి వెళ్ళేదాకా ఒక ఉద్దేశంతో ఉంటే చర్చిలోకి వెళ్ళిన తర్వాత మన ఉద్దేశాలు మారిపోతూ ఉంటాయి. ఆ విధంగా ఉండడానికి వెళ్ళేది. నువ్వు హృదయంలో ఏదైతే నిశ్చయించుకున్నావు అదే ఇయ్యి. నువ్వు ఒకవేళ 100 రూపాయలు ఇవ్వాలనుకున్నావు 100 ఇయ్యి, లేక 10 ఇవ్వాలనుకున్నావు 10 ఇయ్యి. దేవుడు నువ్వు నిశ్చయించుకున్న కొలదికి ఇమ్మంటున్నాడు. అక్కడికి వెళ్ళినాక డెసిషన్ మార్చుకోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 41, 42, 43, 44 మనం చదువుకుందామండి. 12వ అధ్యాయము 41, 42, 43, 44. ఆయన కానుకల పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుకల పెట్టిలో డబ్బులు వేటి చూచుండెను. ధనవంతులు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండ్రి. మరి ధనవంతులు అనేకులు విశేషంగానే వేస్తారండి. ఎందుకంటే ఎక్కువ ధనం ఉంది కాబట్టి విశేషంగా వేస్తున్నారు. అంటే ఆ విశేషమైన దాని గురించి ప్రభువుని క్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వేయిచుండ్రి. ఒక బీద వెధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద వెధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని అన్నాడండి ఆయన. అంటే కానుకలు వేసినప్పుడు కూడా ఆయన అలా ఉంటాడండి, చూస్తూ ఉంటాడు. మరి విశేషంగా వేశారు. విశేషంగా వేశారంటే ఉన్న దాంట్లో విశేషంగా వేశారు వారు. బీదరాలు దాన్ని ఆమె లేములో కూడా వేసేసిందండి. అందుకే ప్రభువుని క్రీస్తు వారు వీరందరికంటే ఈ బీదరాలు ఎక్కువ వేసిందని మీతో ఖచ్చితంగా నేను చెప్తున్నాను అన్నటువంటి మాటని అక్కడ వినియోగించినట్లుగా
మనం గమనిస్తూ ఉన్నాం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో వేసిరి, కానీ ఈమె తన లేమి అంతయు తనకు కలిగినది అంతయు అనగా తన జీవమంతం వేసినని చెప్పాను. చూడండి, ప్రభువైన క్రీస్తు వారు ఆ మాట చెప్పినందుకు ఆ భేద ఎదవరాలు పేరు రాయబడలేదు కదండి, భేద ఎదవరాలని రాయబడ్డది అక్కడ. ఆమె గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవునికి ఇచ్చినప్పుడు ఇచ్చేయాలండి. మనం ఏది మన సొత్తు కాదండి, ఏది మన సొంతం కాదు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, లోకం నుంచి ఏమీ తీసుకుని పోలేమన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందామండి. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చుకుని ఉన్నది, సుఖించము, తినుము, త్రాగము, సంతోషించమని చెప్పుకొనుము. అయితే దేవుడు, ఎర్రివాడ, ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచిన ఎవరమని అతనితో చెప్పగా, దేవుని ఎడల ధనవంతుడు కాక తనకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండినని చెప్పాను. అందుకని మన గురించి మనం సమకూర్చుకోవాల్సిన పని లేదు. దేవుడికి సమస్తము తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన సంపాదన ఎంత ఉందో దేవుని తెలుసండి. మనం ఏమైతున్నామో దేవుని తెలుసు. నువ్వు ఏ విధంగా నటిస్తున్నావో దేవుని తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:7 వచనాలు మనం చదువుకుందామండి. తిమోతి రాసిన మొదటి పత్రిక అంటే అందులో మనం గమనించినట్లయితే సారాంశం ఏంటంటే, మరి ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలోంచి ఏమీ కూడా తీసుకుని పోలేమంటండి. ఎలా ఉండాలంటే మనం అన్న వస్త్రాలు కలిగి ఉండవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ లోకంలోకి ఏమి తీసుకురాలేదు, మనం ఈ లోకంలో నుంచి కూడా ఏమీ తీసుకుని పోలేదు. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతామండి. మరి మనం మరణం పొందినప్పుడు కనీసం వస్త్రం కూడా ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాగొచ్చామో దిగంబరనే వచ్చాం, మనం దిగంబరనే వెళ్ళిపోతాం అని యోబు గారు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో అదే విధంగా మనం గమనించాలి. నేను దిగంబరనే వచ్చాను, నేను దిగంబరంగానే వెళ్ళిపోతాను అన్నాడు. చూడండి, ఎంత దేవుని నామానికి స్తుతి కలిగిన కాక అన్నారు యోబు గారు. ఆ విధంగా క్రైస్తవులు ఉన్నారా? ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముగింపులో ప్రసంగి గ్రంథంలోనికి మనం వెళ్దామండి. ముగింపులో మన ప్రసంగి గ్రంథంలో ఒక వచనాన్ని చూసుకుని మనం ముగించేసుకుందాం. ఎందుకంటే ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ అసలు మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందామండి. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము, వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుచున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఉండడానికి వీల్లేదు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించడానికి వీల్లేదు అంటండి. ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయకము, నీ నోటిని కాచుకున్నాము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు గనుక నీ మాట కొద్దిగానే ఉండవలను. అందుకని క్రైస్తవుల మాట ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. మాట్లాడటానికి అంటే క్రైస్తవులు మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి వేగిలి పడాలన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనం గమనించినట్లయితే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నటువంటి విషయాన్ని మరి ఇంతవరకు మనం గమనించాం. మరి ఏ విధంగా మనం ఆరాధిస్తున్నాం, మనం ఏ విధంగా ఏమై ఉన్నాం, అసలు దేవుడు అంటే ఎవరు, ఇటువంటి విషయాన్ని మనం గమనించి ప్రతి పునరుద్ధాన దినాన్ని ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు.